ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశులు 5వ రాశి పంచమ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. సింహరాశి వారి జాతకానికి చెప్పాలంటే 3 గవ్వలు పడ్డాయండి. వారి జాతకానికి 3వ సంఖ్య విష్ణు ఈశ్వర్ బ్రహ్మ సంఖ్య. అలాగే తల్లి తండ్రి తర్వాత మాత్రం గురువు, వాళ్ళని చదివించిన గురువు కావచ్చు, బుద్ధి చెప్పిన గురువు కావచ్చు, ఒక దారి చెప్పిన గురువు కావచ్చు, తల్లిదండ్రుల మాట అయిని కానీ గురువు మాట అయిని కానీ వీరు నడవటం చాలా వరకు మంచిది. వీరి జాతక బలానికి విష్ణు ఈశ్వర్ బ్రహ్మ, అలాగే ఆ మాతలు సరస్వతి దేవత, లక్ష్మీదేవత, పార్వతీ దేవత ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. ఈ 3వ సంఖ్య అంటే మాత్రం గురుగ్రహం అండి, దేవతలకే గురుడు. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం దైవశక్తి చాలా ఉంటుందండి. వీరి పేరు మీద దైవశక్తి చాలా ఉంటుంది. అన్ని రాశుల వారికి ఉంటుంది దైవశక్తి, కానీ మాత్రం వీరికి దైవం సహకారం చేసే అవకాశం ఉందండి. మనుషులైతే సహకారాలు చేయరండి, అలాగే గ్రహాలు సహకారం చేయవండి. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి జ్యోతిష బలంలో మాత్రం చాలా వరకు మాత్రం ఈ నెల క్రిటికల్ ఉన్నదండి. సింహరాశి వారి జాతక బలంలో రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. వారు ఉంటున్న ప్రాంతంలో కావచ్చు, తిరుగుతున్న ప్రాంతంలో కావచ్చు, అలాగే ఉన్న పార్టీలో కావచ్చు, కానీ ప్రతిపక్షంలో కావచ్చు, అధికార పక్షంలో కావచ్చు, విపక్షంలో కావచ్చు, ఎక్కడ పోయినా ఏదో ఒక చిక్కు చికాకు వచ్చే అవకాశం ఉంది. ఈ సింహరాశి వారు మకా నక్షత్రం వారు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది రాజకీయ నాయకులుగా అయితే. కానీ మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి పుబ్బా నక్షత్రం వారు మాత్రం అడవపడే అవకాశం ఉందండి. ఆటంకాలు, చిక్కులు, చికాకులు చాలా వస్తాయి. ఖచ్చితంగా ఈ సింహరాశి వారు సూర్య భగవానుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి. ఆదివారం నియమం పాటించడం మంచిది. ఆదివారం రోజు మాత్రం ముఖ్యంగా వీరు ఉపవాసం చేయటం కానీ, లేదా మాత్రం ఆరోగ్యం బాగలేని వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఒక పూటన్న ఉపవాసం చేయటం కానీ, సూర్యుని ఆరాధన చేయటం కానీ, అలాగే తినే తాగే అలవాటు ఉంటే మాత్రం, అలాంటి వ్యసనాలు ఉంటే మాత్రం ఆదివారం రోజు పక్కన పెట్టడం చాలా వరకు శ్రేయదాయకం అండి. వివాహమైన వారికి భార్య భర్తలతో మాత్రం చిక్కులు చికాకులు తప్పవు. సదాకి సాకలి మూట ఉంటుందండి. ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని ప్రాంతాలు మనం ఈ సప్తలోకాలు తిరిగి వచ్చినా పర్వాలేదు, కానీ మన ఇంటికాడ వస్తే మాత్రం ప్రశాంతం ఉంటే మంచిదండి. కానీ మాత్రం ప్రపంచంలో ఎక్కడ గెలిచి వచ్చినా మాత్రం ఓడి వచ్చినా కానీ ఇంటికాడ గెలిస్తే చాలా మంచిది.